సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లే అవకాశం లేక చాలా మంది గంటల తరబడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గగ్గోలు పెట్టారు. వాగులు, వంకలు, కట్టలు తెగి ఊళ్లు ఏరులై పారాయి. ఒక్క ప్రాజెక్టు మాత్రం పొంగి పొరలిందే కాని కట్ట తెగలేదు. పరిసర ప్రాంతాల ప్రజలు భరోసాగా ఉండగలిగారు. అదే పోచారం డ్యాం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్న ఆనకట్ట. తెలంగాణలో భారీ వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. చెరువులు కట్టలు తెగి ప్రవహించాయి. 43 సెంటీమీటర్ల వర్షపాతంతో ఎక్కడా లేని వరద నీరు జిల్లాలో ప్రవహించింది. ఏ చెరువుకి ఎప్పుడు గండి పడుతుందో అర్థం కాక అధికారులు టెన్షన్ పడిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోయారు. జనజీవనం స్తంభించిపోయిన వేళ ఒక ప్రాజెక్ట్ పైనే అందరి భయం నెలకొంది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం డ్యాంకు సామర్థ్యానికి మించి వరద పోటెత్తడంతో గేట్లు తెరిచి ఉంచిన డ్యాం పైనుంచి వరద ఉప్పొంగింది. భయానకంగా ప్రవహిస్తున్న వరదతో బుధవారం రాత్రి అంతా పరిసర ప్రాంతాల ప్రజలు టెన్షన్తో గడిపారు. కట్ట తెగే ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు సైతం స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే పోచారం డ్యాం విషయంలో నరాలు తెగే ఉత్కంఠతో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారీ వరదను ఈ డ్యాం తట్టుకుని నిలబడింది. గురువారం ఉదయం వరద తగ్గడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. పోచారం డ్యాం వరదను తట్టుకుని నిలబడ్డంపై తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. 103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్ట్ 1,82,000 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుని సురక్షితంగా నిలబడిందని ఉత్తమ్ ప్రస్తావించారు. ఈ ప్రాజెక్ట్ ఎంఎఫ్డి 70,000 క్యూసెక్కుల కంటే ఈ వరద చాలా ఎక్కువ అని తెలిపారు. తనతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా భావోద్వేగాలకు గురయ్యామన్నారు. మెదక్ పట్టణానికి సమీపంలోని పోచారం ఆనకట్టుకు చారిత్రక నేపథ్యం ఉంది. హైదరాబాద్ చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కామారెడ్డి జిల్లాలోని మంచిప్ప చెరువుపై నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో 1917లో పోచారం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాల నీటి అవసరాలను తీర్చేందుకు 27.11 లక్షల వ్యయంతో దీన్ని ప్రారంభించారు. 2,423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1922లో పూర్తయింది. గత 103 ఏళ్లుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను ఈ పోచారం డ్యాం తీరుస్తోంది. సున్నపు రాయితో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ పొడవు 1.7 కిలోమీటర్లుగా ఉంది. మంచిప్ప వాగుపై 21 అడుగుల ఎత్తైన కట్ట, దాని చుట్టూ 58 కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వారు. ఈ ప్రాజెక్టుకు 73 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కింద రైతులు 10,500 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. గతంలో 2,423 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించగా పూడిక కారణంగా ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు పడిపోయింది. ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీలను ఏ-బి జోన్లుగా విభజించారు. 1 నుంచి 48 డిస్ట్రిబ్యూటరీలతో కూడిన ఏ జోన్, 49 నుంచి 73 డిస్ట్రిబ్యూటర్లతో కూడిన బి జోన్లు ఉన్నాయి. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు పోచారం ఆనకట్ట ఒక వేసవి విడిదిగా ఉపయోగపడేది. దానికోసం 2 అతిథి గృహాలను కూడా నిర్మించారు. ఆనకట్టకు సమీపంలోనే పోచారం అభయారణ్యం ఉంది. అభయారణ్యంలో వేటకు వచ్చి డ్యాం వద్ద నవాబు సేద తీరేవాడని చెబుతున్నారు. చుట్టూ దట్టమైన అడవి, నీటి వసతి ఉండడంతో నిజాం నవాబు ఈ ఆనకట్టపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. నిజాం నాటి కట్టడం కావడంతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కొత్త అనుభూతి చెందుతారని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి సమీప దూరంలోనే ఉండడంతో పర్యాటకులకు పోచారం డ్యాం ఓ మంచి డెస్టినేషన్ గా ఉంది. ఆనాడు నిజాం నవాబు దగ్గర పనిచేసే ఇంజనీర్లు సున్నపు రాయితో ఆ ప్రాజెక్టును నిర్మించారు. అయినా 100 ఏళ్లకు పైగా అది చెక్కు చెదరకుండా నిలబడటం నాటి ఇంజనీర్ల ఘనతేనని చెప్పాలి. కాలం మారింది, సాంకేతికత పెరిగింది, కట్టడాల పటిష్టత కొలిచే ఎన్నో మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా పోచారం ఆనకట్ట మాత్రం ఒక అద్భుత కట్టడంగా నిలిచిపోయింది.
ఇప్పుడు నిర్మిస్తున్న ఆనకట్టలు కృంగుతూ కూలుతున్న తీరు అందర్నీ నిరాశకు గురి చేస్తున్న మాట వాస్తవం. ఇటీవలి కాలంలో కేసీఆర్ నిర్మించిన మేడిగడ్డ కృంగిన తీరును చూస్తే నాటి పోచారం ఎంత సేఫ్, ఎంత స్ట్రాంగో అర్థమవుతుంది. ప్రస్తుత వరదను తట్టుకుని నిలబడిన పోచారం డ్యాంకు ఇకపై డోకా లేదని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయినా 27 లక్షలెక్కడా, 1,00,000 కోట్లు ఎక్కడా? ఇప్పుడు డబ్బులు పోతున్నా ప్రాజెక్టులు నిలబడటం లేదు. నాడు అతి తక్కువ వ్యయంతో పోచారం ప్రాజెక్ట్ పూర్తయింది.